హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సునీల్ పవర్. వెల్కమ్ టు లెర్నింగ్ టైమ్ తెలుగు. మనకి ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ రైల్వే నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎన్టీపీసీ, అలాగే పారామెడికల్ కేటగిరీ, అలాగే లెవెల్ 1 అంటే గ్రూప్ డి పోస్టులు, అలాగే మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ సంబంధించినటువంటి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే రావడం జరిగింది. సో వాటిలో వచ్చేసరికి మనకి ఎన్టీపీసీ 4, 5, 6 అలాగే 2 and 3 ఈ లెవెల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ని మనకి నోడల్ ఆర్ఆర్బి వచ్చేసరికి అహ్మదాబాద్ వాళ్ళు దీని ఇనిషియేషన్ తీసుకుంటారని, అలాగే తర్వాత వచ్చేసరికి ఎన్టీపీసీ అండర్ లెవెల్ తర్వాత వచ్చేసరికి పారామెడికల్ వచ్చేసరికి పాట్నా వాళ్ళు, లెవెల్ 1 వచ్చేసరికి భోపాల్, అలాగే మినిస్ట్రీ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ వచ్చేసరికి గౌహతి వాళ్ళు అయితే ఇనిషియేషన్ తీసుకుని దీన్ని అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుంది అనమాట మనకి. అలాగే దీనికి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని జూన్ 30, 2025 వరకు ఆ రోజుకి ఎవరైతే రిటైర్మెంట్ అవుతారో ఆ రోజుకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా వాళ్ళని ఏప్రిల్ టు మే 2024 కల్లా, అంటే ఈ నెక్స్ట్ మంత్ కల్లా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కనుక వాళ్ళకి పూర్తి వివరాలు ఇస్తే దాన్ని రిక్వెస్టింగ్ ఆఫ్ వేకెన్సీస్, సో దానికి వచ్చేసరికి అప్రూవల్కి వెళ్ళేసరికి మే అండ్ జూన్, అంటే నెక్స్ట్ మంత్ ఇస్తే ఆ పై మంత్ జూన్లో వచ్చేసరికి ఇది అప్రూవల్కి వెళ్తుంది. సో అప్రూవల్ అయిపోయిన తర్వాత జూన్లో మనకి ప్రపోజల్ ఫర్ డ్రాఫ్ట్ ఇది వచ్చేసరికి మనకి అంటే జూన్లో నోటిఫికేషన్ ఇవ్వడానికి మనకి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే నోటీస్ అయితే మనకి జూన్లో అయితే ఇస్తారు. అలాగే దీని మిగిలింది వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ కేటగిరీ వచ్చేసరికి అది కూడా మనకి సెప్టెంబర్లో ఇచ్చే అవకాశం ఉంది. అంటే లెవెల్ 1 అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఐసోలేటెడ్ కేటగిరీ ఈ రెండు వచ్చేసరికి సెప్టెంబర్లో దీని ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. నవంబర్ లేదా డిసెంబర్లో నోటిఫికేషన్ ఇస్తాడు. అలాగే ఎన్టీపీసీ జేఈ పారామెడికల్ వచ్చేసరికి జూన్లో ఈ ప్రాసెస్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. దీన్ని జూలైలో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇది నోటిఫికేషన్ సంబంధించి అసలు ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి అని అయితే మాత్రం మనకి జూన్లో ఎన్టీపీసీ, తర్వాత జేఈ, అలాగే పారామెడికల్కి వచ్చేసరికి జూన్లో తెలుస్తుంది. అలాగే లెవెల్ 1 పోస్టులు అంటే గ్రూప్ డి పోస్టులు మినిస్ట్రీ ఆఫ్ ఐసోలేషన్ వచ్చేసరికి సెప్టెంబర్ నాటికి అసలు ఎన్ని వేకెన్సీస్ ఇవ్వబోతున్నాడు, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది అయితే మనకి నోటిఫికేషన్ అయితే తెలుస్తుంది. సో దీన్ని బట్టి వీళ్ళు ఏదైతే ఇయర్లీ క్యాలెండర్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో మేబీ సో దాని ప్లానింగ్ ప్రకారం ఇయర్ టు ఇయర్ ఎన్ని వేకెన్సీస్ అవ్వబోతున్నాయో సో దాని ప్రకారం అయితే వీళ్ళు ఇస్తున్నారనమాట.